అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం వాల్కనోస్ గురించి నేర్చుకుంటాం. దీంతో పాటుగా వాల్కనోస్‌లో ఉన్న టైప్స్ కూడా నేర్చుకుంటాం. టెక్నికల్‌గా మాట్లాడాలంటే వాల్కనో అంటే ఏంటి అంటే, వాల్కనో ఈజ్ ఎ ప్లేస్. అక్కడ గ్యాసెస్ వస్తాయి. అదే రకంగా బూడిదొస్తది. దాంతో పాటుగా మాల్టెన్ మెటీరియల్ అంటే లోపల ఉన్న లిక్విడ్ మెటీరియల్ బయటకు వస్తూ ఉంటది. సో, గ్రౌండ్ నుండి ఎస్కేప్ అవుతూ ఉంటాయి. సో, సింపుల్‌గా చెప్పాలంటే వాల్కనో ఈజ్ ఎ ప్లేస్ వేర్ గ్యాస్, లావా, మాల్టెన్ మెటీరియల్ విచ్ ఎస్కేప్స్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో, అది సింపుల్‌గా చెప్పేయొచ్చు వాల్కనో అంటే. వాల్కనోస్‌లో ఏవైతే యాక్టివ్‌గా ఉంటాయో వాటిని యాక్టివ్ వాల్కనో అంటారు. సో, పేరులోనే ఉన్నట్టుగా యాక్టివ్ అంటే అది ఎప్పటికి కూడాను లావా బయటికి పంపిస్తూ ఉంటే దాన్ని యాక్టివ్ వాల్కనో అంటారు. లేదా రీసెంట్‌గా పేలిందనుకోండి, ఆ టైప్ ఆఫ్ వాల్కనోస్ కూడాను యాక్టివ్ వాల్కనో అంటారనమాట. సో, ఇక్కడ ఈ ఎర్త్‌కి ఈ వాల్కనోకి సంబంధించినంత వరకు కూడాను దాంట్లో ఉండే మెటీరియల్ ఎక్కడి నుండి వస్తుంది అంటే, మనం ముందు లెసన్స్‌లోనే నేర్చుకున్నట్టుగా ఇక్కడ కింద క్రస్ట్ ఉంటది కదా! క్రస్ట్ కింద మ్యాంటిల్ ఉంటది. ఆ మ్యాంటిల్ నుండి వస్తది అసలైంది కూడాను. ఇక్కడ మ్యాంటిల్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ అప్పర్ మ్యాంటిల్ ఉంది కదా! ఈ అప్పర్ మ్యాంటిల్ మేజర్‌గా చూసుకున్నట్లయితే ఇది లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటది. సో, దీనికే ఇంకొక పేరు కూడా చెప్పుకున్నాం. యాస్తనోస్ఫియర్ అనుకుని. యాస్తనో అంటే వీక్‌గా ఉంటది కాబట్టి యాస్తనోస్ఫియర్ అనుకుని చెప్పాం కదా! సో, ఈ ఏరియాలోననమాట మేజర్‌గా కూడాను ఎర్త్‌కి కావాల్సిన అంటే వాల్కనోస్‌కి కావాల్సిన మాల్టెన్ మెటీరియల్ అంతా కూడాను ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. ఈ యాస్తనోస్ఫియర్ నుండేనే. సో, ఇక్కడుంటే ఈ యాస్తనోస్ఫియర్‌లో ఉండేటప్పుడు దీన్ని మాగ్మా అని అంటారు. అదే దాన్ని బయటకొచ్చిందనుకోండి, దాన్ని లావా అంటారు. సో, లోపలుంటే మాగ్మా, అదే సర్ఫేస్ పైకొస్తుంది అని అంటే మాత్రం లావా అని అంటారు. సో, అసలు మేజర్‌గా ఈ ఏ మెటీరియల్స్ ఉంటాయి అసలు వీటిలో? వీటిలో మేజర్‌గా చూసుకున్నట్లయితే మొదటగా దీంట్లోన నైట్రోజన్, అదే రకంగా కార్బను, సల్ఫరు, దాని తర్వాత మైనర్ కాంపోనెంట్స్ అయినటువంటి క్లోరిను, హైడ్రోజను, అదే రకంగా ఆర్గాన్ ఇలాంటి గ్యాసెస్ ఉంటాయి. మొదటగా అది మీకు చెప్పాలనుకున్నది. ఆ తర్వాత ఈ వాల్కనోస్‌లోననమాట ఇంకా మీరు గమనించవలసింది ఏంటంటే బాంబ్స్ కూడాను కొన్ని రకాలుగా ఉంటాయి. అందుకనే మించి చాలా ఎక్కువ యాష్ ఉంటది. బూడిద చాలా ఎక్కువ యాష్, డస్ట్ ఇదంతా కూడా ఉంటదనమాట. సో, ఈ రకంగా వాల్కనోస్‌ని చూసుకుంట్ల ఇది మేజర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ వాల్కనోస్ గురించి చూద్దాం. మేజర్‌గా వాల్కనోస్ అనేవి చెప్పుకోదగినవైతే 5 ఉన్నాయి. అది ఏంటి అనంటే ఒకటి షీల్డ్ వాల్కనో, సెకండ్‌ది కాంపోజిట్ వాల్కనో, మూడోది కాల్డెరా అండ్ నాలుగోది ఫ్లడ్ బసాల్ట్ ప్రావిన్స్ అంటారు. అండ్ ఐదోది చూసుకున్నట్లయితే మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అనమాట. సో, ఈ రకంగా 5 ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి చిన్న ఇన్ఫర్మేషనే చెప్తాను. ఎక్కువేం చెప్పను. చాలా తక్కువ. మొదటిది సీల్డ్ వాల్కనో గురించి చూద్దాం. ఈ వాల్కనోస్ అన్నిటికి కూడాను మేజర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక రకమైన ఫీచరే ఉంటది. అది ఏంటి అనంటే, ఇవి ఎలా ఎరప్ట్ అవుతున్నాయి అదనేది మేజర్ క్వెషన్. సెకండ్ చూసుకున్నట్లయితే వీటి యొక్క ఫిజికల్ ఫార్మేషన్ ఎలా ఉంది అనేది ఈ రెండిటి బేస్ చేసుకొనే ఈ టోటల్‌గా ఉన్న ఈ 5 వాల్కనోస్‌ని కూడాను ఈ రకంగా చేంజ్ చేసుకున్నారు. దాంట్లో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ సీల్డ్ వాల్కనో. యాక్చువల్లీ సీల్డ్ వాల్కనోస్ ఎలా ఉంటాయంటే, వారియర్స్ ఉంటారు కదా! వారియర్స్ చేతిలోన కత్తుంటది. కత్తితో పాటు పక్కన షీల్డ్ గూడా ఉంటది కదా! సేమ్ ఇదే అలా ఉంటది. మామూలుగా వాల్కనోస్ అంటే మీరెలా చూస్తారో పెద్ద మౌంటైన్ షేప్ ఉండేసి, ఇక్కడ మాగ్మా చాంబర్ ఉండేసి అలా చూస్తారు. కానీ ఇది మాత్రం అలా ఉండదనమాట. జస్ట్ ఒక యూ షేప్‌లో చాలా చిన్నగా ఉంటది. సో, షీల్డ్ షేప్‌లో ఉంది కాబట్టి దీన్ని షీల్డ్ వాల్కనో అంటారు. ఇది ఇంత పొట్టిగా ఉంది కదా! ఇంత పొట్టిగా ఉండేటప్పుడు దీని మాగ్మా చాంబర్ కూడా చాలా దగ్గరగా ఉంటదనమాట. ఇలా దగ్గరగా ఉంటది. సో, ఇలా దగ్గరగా ఉన్న తర్వాత మూడోదేంటంటే, ఈ షీల్డ్ వాల్కనోలోనున్న ఈ లావా గాని ఇన్‌కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో యాక్టివ్ అయ్యేసి ఈ వాల్కనో పేలాలి అనుకున్నప్పటికి కూడాను, దీనికున్న ప్రాబ్లమ్ ఏంటంటే చాలా దగ్గరగా ఉంటది కదా! సో, అడ్డు ఏమి లేకపోవడం వల్ల ఇదంతేమి అవ్వదు. జస్ట్ స్ప్లిట్ చేసినట్టు, ఉమ్మివేసినట్టు అనమాట. జస్ట్ కొద్దిగా ఇలా వస్తది. అంతే తప్ప ఎక్స్‌ట్రా ఏం రాదు. ఇలా సైడ్‌కి జారిపోతూ ఉంటది. ఇలా లావా అంతా కూడాను. అదే ఇన్‌కేస్ దీంట్లో వాటర్ పడిందనుకో ఎక్స్‌ప్లోడ్ అవుతది. వాటర్ పడకపోతే మాత్రం ఎక్స్‌ప్లోడ్ అవ్వదు. అయితే మీరొకటి అబ్జర్వ్ చేస్తారా? దీని యొక్క లోతనేది చాలా తక్కువ ఉంది. ఎక్కువేం లేదు. అదే మీరు ఇంతకుముందు మీకు మాటకి లేయర్స్ ఆఫ్ ది ఎర్త్ చెప్పేటప్పుడు ఎక్కడో మ్యాంటిల్‌లో నుండి వస్తది అనుకోని చెప్తున్నా కదా! ఇది మాత్రం దీనికి అంత లేదనమాట. అందుకే ఇది చాలా స్టీప్ ఏం లేదు. బాగా లోతేం లేదు. చాలా దగ్గర నుండి వస్తది. సో, ఇంత దగ్గర నుండి వచ్చేటప్పుడనమాట మెటీరియల్ కూడాను అంత థిక్‌గా ఉండదు. సో, దీన్నే సైంటిఫిక్‌గా మాటల్లో చెప్పాలంటే విస్కస్ చాలా తక్కువ ఉంటది. సో, అంత హై విస్కస్ ఏం కాదనమాట. ఉదాహరణకి మీరు తేనె తీసుకోండి, పక్కన పాలు తీసుకోండి.
హనీ అనేది మోర్ విస్కస్ అనమాట. సో, చాలా జిగురుగా ఉంటది. దాన్ని మీరు కిందకి వేసినప్పటికి కూడాను స్లోగా జారుతది. అదే పాలు వేశారంటే సర్రని జారిపోద్దనమాట. సో, ఇది లో విస్కస్. పాలులాగా ఇది చాలా తక్కువ తిక్కేం లేకుండా సర్రని జారిపోతూ ఉంటది. అది పరిస్థితి. అయితే ఈ రకమైనది చూసుకునేటప్పుడు ఈ రకమైన వాల్కనోస్ మేజర్‌గా మన ఎక్కడున్నాయంటే హవాయి దగ్గర ఉంది. సో, ఈ హవాయి అనే ప్లేస్‌లోన ఈ రకమైన వాల్కనో గమనించొచ్చు. సో, మౌనా లోవా అనే ప్లేసు అది ఎక్కడ ఉందంటే హవాయి ఐలాండ్స్‌లో ఉంటది. అదే ప్రపంచంలో కల్లా అతి పెద్ద షీల్డ్ వాల్కనో. అది మ్యాటర్. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే కాంపోజిట్ వాల్కనో. యాక్చువల్లీ కాంపోజిట్ అంటేనే అర్థం ఏంటంటే అన్నీ కలపడం. కలపడాన్నే ఇంకొకరి మాటలో చెప్పాలంటే మేడప్ ఆఫ్ సెవరల్ పార్ట్స్ అంటారు కదా! దాన్నే కాంపోజిట్ అంటారు. కాంపోజిట్. సో, ఇది ఈ రకమైన వాల్కనోస్ చూసుకున్నట్లయితే ఇది రకరకాల కాంపోజిట్ అయ్యేది అనుకోని చెప్తారు. ఏం కాంపోజిట్ అయింది అర్థం కాలేదా? ఇక్కడ మాగ్మా ఉంది కదా! ఈ కింద మాగ్మా. ఈ మాగ్మా కింద నుండి వచ్చేటప్పుడు ఇది అసలే విస్కసిటీ ఎక్కువ. సో, విస్కసిటీ అంటే ఏం చెప్పాను? బాగా జిగురుగా ఉండడం. చాలా ఎక్కువ థిక్‌గా ఉండడం. ఇలా థిక్‌గా ఉండేటప్పుడు ఇది పైకి వచ్చిన తర్వాత సైడ్‌ల నుండి జారేటప్పుడు ఈయన మీదే జారుతది. సో, ఇలా తన పైన తానే జారేటప్పుడు అనమాట కింద నుండి వచ్చిన మాల్టన్ మెటీరియల్ అంతా కూడా తన పైన ఎండిపోయేది. ఇలా డ్రై అయిపోవడం వల్ల తన నుండి వచ్చిన మెటీరియల్ తన మీదే ఒక షీల్డ్ లాగా తయారైపోతుంది. ఒక కవర్‌లా తయారైపోతుంది. అందుకే కాంపోజిట్ వాల్కనో అంటారనమాట. సో, ఈ రకంగా వస్తూ ఉంటుంది. సో, ఇది మోర్ విస్కస్ అంటే బాగా థిక్‌గా ఉన్నట్టుంది. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చే మెటీరియల్ అంతా కూడా తన మీద ఉంటుంది. అండ్ మూడోది ఇంకొకటి ఏంటి అనంటే ఈ మాగ్మా చాంబర్ నుండి వచ్చినది కాస్త పైన అడ్డేస్తూ ఉంటాయి కదా! ఇలా పైన వచ్చినవన్నీ కూడాను కూల్ అయిపోవడం వల్ల అడ్డేయడం వల్ల కాస్త ఎక్స్‌ప్లోజివ్‌గా కూడా ఉంటది. కింద నుండి వచ్చేటప్పుడు పైనున్న వాటిని పటక్కన తోసివేసేటప్పుడు అనమాట హ్యూజ్ యాస్ వచ్చేస్తది. పైరోక్లాస్టిక్ మెటీరియల్స్ అంతా కూడాను అంటే లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ అంతా కూడాను ఏదైతే వాల్కనిక్ మెటీరియల్స్ ఉంటాయో అవన్నీ కూడాను పైకి తుల్లిపోతూ ఉంటాయన్నమాట. ఇది కాంపోజిట్ వాల్కనో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కాల్డేరా. ఈ కాల్డేరా గురించి చూద్దాం. కాల్డెరా అంటే ఏం మీనింగు సింపుల్‌గా చెప్పాలంటే డిప్ప. సో, ఈ రకమైన డిప్రెషన్ ఉంది కదా! లోతు దీన్నే కాల్డెరా అంటారు. ఇంతకీ ఈ లోతు ఎవరు చేశారంటే దీనికి ఇదే చేసుకుందనమాట. సో, ఏమవుతదంటే ఏం లేదు. ఈ వాల్కనోస్ ఎప్పుడైనా ఎరప్ట్ అవ్వాలనుకున్నప్పుడు అనమాట సరక్కన వచ్చేసి పేల్చేస్తది. సో, పైన ఉన్నదంతా కూడాను పార్ట్ ఎగిరిపోయి ముక్కలైపోద్దనమాట. దీన్నే హర్ట్ చేసుకుంటది. అంత ఎక్స్‌ప్లోజివ్. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది దీన్నే హర్ట్ చేసుకొని ఇంత పెద్ద గొయ్యి పెట్టేస్తుందంటే దీని అర్థం ఏంటి? ఇదే మోస్ట్ ఎక్స్‌ప్లోజివ్ వాల్కనోస్ మనకి ఇప్పటి వరకు చూసుకున్న వాటన్నిటిలో అయితే ఈ కాల్డేరా అనేది బాగా అనమాట. సో, ఇది ఈ రకంగా జరగడానికి మేజర్‌గా ఏంటంటే మాగ్మా చాంబర్ ఉంది కదా! ఇది చాలా దగ్గరగా ఉంటది. ఎక్కడో కింద మ్యాంటిల్‌లో కాదు. ఇది చాలా దగ్గరగా ఉంటది. దాంతో పాటుగా ఈ మాగ్మా చాంబర్ కూడా చాలా పెద్దదనమాట. సో, దీని దగ్గర హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. అయితే దీనికున్న ప్రాబ్లమ్ అంతా ఏంటంటే మాగ్మా చాంబర్ పెద్దగున్నప్పటికీ కూడాను ఇది బయటికి వెళ్ళే విసినిటీ ఉంది కదా! ఈ వెంట్ అనేది చాలా చిన్నదనమాట. ఈ రకంగా చిన్నగా ఉండడం వల్ల ఏంటంటే సడెన్‌గా ఎక్కువ అనేది తక్కువ రూట్‌లో వెళ్ళేటప్పుడు డెఫినెట్‌లీ కూడాను ఇరుకిరుగ్గా అయిపోయి పేలిపోద్దనమాట. అలా జరుగుతూ ఉంటది. దీంట్లో మేజర్‌గా చూసుకున్నట్లయితే. అందుకే ఇంతకుముందు కాంపోజిట్ వాల్కనోలో చూసుకున్నట్లయితే వచ్చిందంతా కూడాను ఇలా పైన లేయర్‌గా అక్యుములేట్ అయ్యేది. కానీ దీనికి మాత్రం ఆ చాయిస్ లేదనమాట. ఇలా పైనది పగిలిపోవడం వల్ల ఈ డిప్రెషన్స్ వచ్చేస్తాయి. దీంట్లో కూడాను చాలా సార్లయితే వాటరు బాగా కూడాను ఏమవుతదంటే వాటర్ స్టోర్ అవుతూ ఉంటదనమాట. ఇది కాల్డేరా వాల్కనో. ఆ తర్వాత మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఫ్లడ్, బసాల్ట్ ప్రావిన్సెస్. ఈ ఫ్లడ్ బసాల్ట్ ప్రావిన్సెస్ ఉంటాయి కదా! ఇది మాత్రం దీని గురించి చెప్పాలంటే చిన్నపిల్లల్లా చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏడిస్తే వాళ్ళు ఆపరు. ఎంత చెప్పినా ఆపరు. ఏడుస్తూనే ఉంటారు. సేమ్ ఇది కూడాను అంతే. ఒక్కసారి గాని లావా గాని బయటకొచ్చిందా ఇక వస్తూ ఒక ప్రావిన్స్ అంత ప్లేస్‌నంతటిని కూడాను లావాతో నింపేస్తదనమాట. ఇక్కడ మనకి డెక్కన్ ప్లాట్యూ ఉంది కదా! ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది ఫార్మ్ అయింది ఇలాంటి ఒక వాల్కనో వల్లే. వాల్కనో అనేది ఎరప్ట్ అయ్యేసి లావా అనేది ఫ్లూయిడ్ అలా ట్రావెల్ అవుతూ ఈ ఏరియా అంతటిని కూడాను ఫ్లడ్ ఒక వరద ఎలా వస్తదో ఆ రకంగా వరదలా వచ్చి బసాల్టిక్ అంటే ఒక టైప్ ఆఫ్ రాయి. సో, ఆ టైప్ ఆఫ్ రాయి మెటీరియల్‌ననమాట
ఈ మొత్తం ప్రావిన్సెస్లోన ఈ వాల్కనో అనేది డిపాజిట్ చేసేస్తుంది. సో ఇది పరిస్థితి. ఫ్లడ్ బసాల్టిక్ ప్రావిన్సెస్ అంటే ఇది. ఈ రకమైన వాల్కనోస్ ప్రెజెంట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇది చరిత్రలో చాలా తక్కువ సార్లు కనిపిస్తుంది. ఒక్కసారి స్టార్ట్ అయిందా దీని యొక్క ట్యాప్ ఆపడం చాలా కష్టం. ఇది ఫ్లడ్ బసాల్టిక్ ప్రావిన్సెస్కి సంబంధించింది. బసాల్ట్ అనేది ఒకసారి మీరు టైప్ చేయండి, చూడండి, మీకే అర్థమవుతుంది. ఏం లేదు, అదొక రాయి లాంటి మెటీరియల్ అనమాట. అదొక మాల్టన్ ఫామ్ ఆఫ్ మెటీరియల్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే పాల్ అనేది ఒక లాంటి లిక్విడ్ అయితే బసాల్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ మాల్టన్ మెటీరియల్ అంతే, అంతకుమించి ఇంకేం లేదనమాట. సో నెక్స్ట్ లాస్ట్గా మిడ్ ఓషియానిక్ రిడ్జ్ గురించి మనం మాట్లాడాలి. మిడ్ ఓషియానిక్ రిడ్జ్ గురించి మాట్లాడాలంటే ఇది సముద్రంలోన అగ్నిపర్వతాలు ఉంటే పరిస్థితి ఏంటి అనే సంగతి. సో ఈ సముద్రాల్లోనే ఇది ఎక్కువగా ఉంటుంది. పాయింట్ 1. సెకండ్ ఏంటంటే దీని గురించి మీరు ఫర్దర్ లెసన్స్లో బాగా నేర్చుకుంటారు. ఇక్కడ మీకు అర్థం కాకపోయినా టెన్షన్ పడాల్సిన విషయమే లేదు, ఓకేనా. మూడో విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ యాస్ట్రోస్ఫియర్ గురించి చెప్పాను. మ్యాంటిల్లోనే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అనేది ఇలాంటి వాల్కనస్ ఉండే ప్లేసుల్లోనే అంటే సముద్రాల్లోనే అనమాట. ఎక్కడైతే వాల్కనస్ ఉంటాయో అక్కడ నుండి డైలీ వస్తూనే ఉంటుంది, ఇలా బయటకు వస్తూనే ఉంటుంది. ఇలా బయటకు వచ్చేటప్పుడు ఆ మెటీరియల్ అంతా ఏమవుతుందంటే ఇలా సైడ్కి డిపాజిట్ అవుతూ ఉంటుంది దగ్గర ఉన్న ఏరియాస్ అందరికి. ఇదొకటి. ఇంకా రెండోది ఏంటి అని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే యాస్ట్రోస్ఫియర్ అనేది కాస్త ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది కదా, ఈ కింద ఉన్న లిక్విడ్ ఇలా రొటేట్ అవ్వడం వల్ల పైన ఉన్నది క్రస్ట్ ఉంది కదా, ఈ క్రస్ట్ ప్లేట్స్ అనేవి ఒకదానికి ఒకటి మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కొండలు పుట్టిపోతాయి, అంతకుమించి ఇంకేం జరగదు. చూపిస్తారు చూడండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎక్కడోనా మిడ్ ఓషియానిక్ రిడ్జ్ ఉంది. మిడ్ ఓషియానిక్ రిడ్జ్ ఉండడం వల్ల ఇక్కడ లావా అనేది ఫ్లో అవుతుంది, యాస్ట్రోస్ఫియర్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. ఇలా ట్రావెల్ అవ్వడం వల్ల పైన ఉన్నటువంటి ప్లేస్ అనేది మూవ్ అవుతూ వెళ్ళిపోతుంటుంది. ఎంతవరకు మూవ్ అవుతుంది అంటే దాన్ని ఎవడో ఆపనంత వరకు కూడా ఈ సముద్రంలో ఉన్న ప్లేట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అయితే కొంత దూరం మూవ్ అయిన తర్వాత నార్మల్గా ప్లేస్ రావాలి కదా, కాంటినెంట్ రావాలి కదా. ఇలా కాంటినెంట్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే రెండు కూడా కలిసిపోతూ ఉంటాయి. ఇలా ఏదైతే వెయిట్ ఎక్కువ ఉందో, ఏదైతే డెన్సిటీ ఎక్కువ ఉందో అది కిందకి వెళ్ళిపోద్ది, మిగిలినది పైన ఉండిపోద్ది అనమాట. ఇలా అవ్వడం వల్ల ఏం జరుగుతుంది సార్ అనుకున్నంటే కొండలు వస్తాయి అనమాట, పెద్ద కొండలు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హిమాలయస్ లాంటివి కూడాను ఇలా ఫామ్ అయినవి అనమాట. సో పెద్ద కొండలు రావడానికి ఈ రకం ఫామ్ అవుతాయి. సో మిడ్ ఓషియానిక్ రిడ్జ్ గురించి మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, అది సముద్రం కింద ఉంటుంది, యాక్టివ్ వాల్కనస్ ఉంటాయి, రోజు కూడా లావా ఇలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, యాస్ట్రోస్ఫియర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి అంతే, అంతకుమించి మీరు ఎక్కువేం అర్థం చేసుకోగలండి. అండ్ దీని యొక్క డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. దీని యొక్క డిస్టెన్స్ అనేది, దీని యొక్క లావా వెళ్ళే డిస్టెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ. ఇది 5 టైప్స్ ఆఫ్ వాల్కనస్. సో ప్రతిదానికి ఆ పేరు బట్టే దాన్ని అర్థం చేసుకోండి, దాని వెనుకున్న లాజిక్ని అర్థం చేసుకోండి. సో ఇంతటితో లెసన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇన్ కేస్ ఈ లెసన్కి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దీంతో పాటుగా ఎవరికైనా మన ఛానల్కి సపోర్ట్ చేసుకోవాలి, మన ఛానల్ యొక్క వీడియోస్ క్వాలిటీస్ ఇంకా బాగా రావడానికి, ఎక్విప్మెంట్ కొనడానికి ఎవరైనా మనీ సహాయం చేయాలనుకుంటే చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫోన్పేలో నెంబర్స్ ఉంటాయి. సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.